Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 11 చోట్ల ఉప ఎన్నికలకు జగన్ సిద్ధమేనా? ఏపీలో మినీ ఎన్నికల సమరాన్ని వైసీపీ గట్టిగా కోరుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. లేకపోతే అసెంబ్లీకి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమి ఉంటుందన్నది అంతా ఆలోచిస్తున్నారు. ఏపీలో చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి 26 నెలలైంది. ఈ మధ్య కాలంలో కూటమి అసెంబ్లీ సమావేశాలను బాగానే నిర్వహించింది. బడ్జెట్ సెషన్ అలాగే వర్షాకాల శీతాకాల సమావేశాలను టెన్షన్గా నిర్వహించింది. 2 సందర్భాలలో బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగానికి తప్ప వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడా హాజరు కాలేదు. ఈ నెల 17 నుంచి జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా వైసీపీ రావడం లేదు అన్నది తెలిసిందే. ఎవరైనా సభ్యుడు సభకు ఏకంగా 60 రోజుల పాటు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని అంటున్నారు. దీని మీద రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూస్తే కనుక ఆర్టికల్ 101(4), 194 కింద సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే సభ ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన పార్లమెంట్ సభ్యులకైతే ఆర్టికల్ 101(4), అదే రాష్ట్ర శాసనసభ్యులకైతే ఆర్టికల్ 194గా వర్తిస్తుంది. దీనికి కొంత ప్రొసీడింగ్ ఉంటుంది. 60 రోజుల గైర్హాజరుతో సభ్యుడి గడువు ముగిసినంత మాత్రాన సభ్యత్వం దాని అంతటా అదే రద్దు కాదు. సభ లేదా సభాధ్యక్షులు, స్పీకర్, చైర్మన్ ఆ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా తీర్మానం చేసి ప్రకటించాలి. ఇక ఈ విషయంలో రోజుల లెక్కింపు గురించి చూస్తే ఈ 60 రోజుల కాలంలో సభ వాయిదా పడిన రోజులు లేదా 4 రోజుల కంటే ఎక్కువ రోజులు సభ వాయిదా, నిరసన వంటి వాటి వల్ల వాయిదా పడిన రోజులను కలపరు. అయితే ఎవరైనా సభ్యుడు అనారోగ్యం లేదా ఇతర కారణాలతో గైర్హాజరైతే సభ నుంచి ముందే అనుమతి కోరవచ్చు. సభ ఆ విజ్ఞప్తిని ఆమోదిస్తే సభ్యత్వానికి ఎలాంటి ముప్పు ఉండదు. మరి రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం సభ తలచుకుంటే వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం అయితే రద్దవుతుంది అని అంటున్నారు. ఇప్పటికీ 60 రోజులు కనుక గడువు పూర్తయితే స్పీకర్ సభలో తీర్మానం పెట్టి ఆమోదిస్తే చాలు, ఆ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తారు. ఆ వెంటనే దానిని అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. ఆ మీదట ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ఆయా చోట్ల నిర్వహిస్తుంది. ఇది చూడడానికి సులభతరమైన ప్రక్రియగా ఉన్నా ఎక్కడా కూడా ఇంతవరకు ఈ విషయంలో ఈ దిశగా ప్రొసీడింగ్స్ అయితే జరగలేదని అంటున్నారు. మరి ఏపీలో రాజకీయం ఢీ అంటే ఢీ అంటోంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అంటూ వస్తే కనుక ఏపీలో రాజకీయం పీక్స్కి చేరుతుంది. సాధారణంగా ఉప ఎన్నికలలో అధికార పార్టీయే గెలుస్తుంది.